ఆమె బ్రదర్ అని అవుతున్నా ఇప్పటివరకు లేకపోతే ఉంటే అవుతుండే ఇప్పటివరకు ఏమైతుండే మాట్లాడు మంచిగా మాట్లాడు. వెల్కమ్ టు #, నేను అంజనీ దాస్. ఎప్పటిలాగే ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాము. అయితే ఈ మధ్య వ్యూస్ బాగా వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ కౌంట్ బాగా పెరగట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. Tag your thoughts. పేరేం పేరమని సరే ప్రాబ్లం ఏం చెప్పు. ప్రాబ్లం అంటే రవి అనే ఒక అబ్బాయి నన్ను మోసం చేసిండన్న. ఎట్లా మోసం చేసి? ఎలా అంటే నేను ఒక ల్యాండ్ సేల్ చేయడానికి వెళ్ళేసరికి ఆయన సేల్ చేస్తా అని ఆ పర్పస్లో కనెక్ట్ అయ్యిండు. ఆయన ఏం చేస్తాడు? ఆయన రియల్ ఎస్టేట్ చేస్తాడు. సో రియల్ ఎస్టేట్ వల్ల కనెక్ట్ అంటే మంచి వ్యక్తిగా పరిచయం అయ్యిండు. సో ఆయనతో మాట్లాడేసరికి ఒకరికొకరం అంటే ఇష్టం అనిపించింది. తర్వాతకేని సో ఆయన చెప్పే మాటలు నాకు అన్ని జెన్యున్గానే అనిపించినాయి. అదర్వైజ్ చూస్తే ఆయనకు మ్యారీడ్ అయ్యి ఉండింది. ఇంకా నేను ఆయనకి ఏదో ప్రాబ్లంలు అంటే నాకు అది చెప్పలేడు. తెలియదు. తర్వాతకేని ఏదో అడిగితే ఏంటంటే ఆమెకి విడాకులు అయినాయి, నేను మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పిండు. తర్వాతకేని ఏదో ప్రాబ్లం ఉంది అంటే 8 lakhs ఇచ్చాను. సో అది ఇప్పుడు నాకు తెలిసింది ఆయన చేసుకోడు, అది కాదు అని తెలిసిపోయింది. నా మనీ అన్న కనీసం నాకన్నా ఇవ్వు, సరే నేను ఊరుకుంటా, నీ లైఫ్ నీకు ఉంటుంది కదా అని నేను అడిగితే ఏదో ఫ్లాట్ అమ్ముతా అంటున్నాడు. అది సేల్ అయిందాక నీకు ఇవ్వను అంటున్నా. అది జరుపుతూ ఉంటుంటే సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ నా మనీ నాకు రావట్లేదు. నాకు కూడా లైఫ్ ఉండాలి కదా అన్న. గుడ్డి ఎట్లా మీరు అంటారు మనిషిని? ఒక మనిషి గుడ్డిగా అంటే అన్న నాకు అమ్మ నాన్న లేరు యాక్చువల్గా చెప్పాలి అంటే. సో ఏంటంటే తను ఒక జెన్యూన్ పర్సన్గా అనిపించిండు. తను మ్యారేజ్ చేసుకుంటా అన్నాడు. మ్యారేజ్ చేసుకుంటా అంటే ఎవరైనా ఇప్పుడు ఏ రిలేషన్ లేదు మనకి అంటూ ఒక జెన్యూన్గా చూసుకొని మన గురించి ఆలోచించే వ్యక్తి వచ్చినప్పుడు ఏదే ఆలోచించరు. సో ఆయన మ్యారేజ్ కూడా చేసుకుంటా, ఫస్ట్ ప్రపోజ్ చేసింది కూడా మ్యారేజ్ చేసుకుంటా అని. సో దానికి కనెక్ట్ అయిపోయినా ఇంకా కొన్ని క్వశ్చన్స్ కూడా అడగలేకపోయాను. మీరు ఒకసారి మాట్లాడతారా, లేదంటే నేను తనని పిలుస్తాను, మీ యాంగిల్లో మీరు చెప్పి చూడండి, లేదంటే నాకు కనీసం మనీ అన్నీ ఇప్పించండి. ఆయన ఏమనొద్దు, ఇంకా జస్ట్ మనీ ఇప్పిస్తే సరిపోతుంది. నేను ఇచ్చిన మనీ అన్న నాకు కూడా ఫ్యామిలీ అడుగుతారు కదా, తెలియకుండా నేను ఇంట్లో అంటే మామయ్య వాళ్ళు ఉంటారు కదా, ల్యాండ్ నాకు మా అమ్మ వాళ్ళ నుంచి వచ్చే ల్యాండ్ ఉంటుంది కదా, అది నేను ఇచ్చి ప్రాబ్లంలో ఉన్నాడు, ఎవరికి వచ్చిన ప్రాబ్లం ఒకటే అని అనుకొని నేను ఇచ్చిన. ఎట్లాగో నన్నే మ్యారేజ్ చేసుకుంటాడు కదా అని ఇచ్చాను. సో అది ల్యాండ్ అమ్మేసిండు. ఇంకా నా దగ్గర ఉన్న మనీ ఉంటాయి కదా, ల్యాండ్ అమ్మినాక నాకు నేను సేవింగ్ చేసుకున్న మనీ ఉంటాయి కదా. సో ఆయన ప్రాబ్లంలో ఉన్నాడంటే ఎవరికి వచ్చిన ప్రాబ్లం ఒకటే అని నేను ఇచ్చేసాను. ఇప్పుడు చూస్తే పరిస్థితి ఇలా ఉంది. కనీసం మనీ ఇస్తానన్నా నా లైఫ్ నాకు ఉంటుంది కదా అన్న. పని చేస్తానని ఇక్కడికి రమ్మను, తెలుసు అవుతుంది. తెలుసు, ఫోన్ చేసి రమ్మని చెప్పు. అదే నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు అని అడగడానికి. నిజమే చెప్పావు కానీ నాకు కూడా ఇష్యూ అవుతుంది కదా. నాకు కూడా లైఫ్ ఉండాలి కదా. ఇప్పుడు నీకు మ్యారేజ్ అయింది, విడాకులు నా మని నాకు ఇస్తే నా లైఫ్ నేను చూసుకుంటా కదా. సో నేను చేసింది తప్పు అనట్లే, నేనేమో అనట్లే, నా లైఫ్ నేను అంటున్నా. నీ లైఫ్ ఇప్పుడు నేను ఏమైనా ఖరాబ్ చేస్తానా? నీ లైఫ్ ఖరాబ్ చేసినట్టే కదా. నీకు మ్యారేజ్ అయిందని నాకు చెప్పలేవు. నీ మొగుడు మా బ్రదర్. నీ బ్రదరా? ఎస్. కొత్త బ్రదర్ కొంచెం వచ్చేమో. కొత్త బ్రదర్ అంటే మన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎవరైతే బ్రదర్ అని చెప్తున్నాను కదా. నాకు ప్రాబ్లం వచ్చింది, తను వచ్చిండు, నాకు సపోర్టివ్ గా వచ్చిండు అనుకోసం లైక్ బ్రదర్. కజిన్ సిస్టరా? ఏం లేదన్నా, ఇందాక నేను చెప్పాను కదా, మనీ ఇస్తే చాలు. సో ఇట్లా మాట్లాడుతున్నాను. పెళ్లి చేసుకోవడం కాదన్నా, ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, విడాకులు అన్నాడు. సో నాకు అదెందుకు మ్యారేజ్ చేసుకుంటాను నీకు పెళ్ళి అని చెప్పలేవు. ఆమెనే చెప్పింది కాబట్టి నేను అడుగుతున్నాను. చెప్పినా లేదా? ఎప్పుడు చెప్పినావు? తర్వాత తెలిసినాక అడిగితే నువ్వు చెప్పినావు. తర్వాతనే చెప్పింది నేనా లేకపోతే నువ్వే చెప్పినావా? నీకు తెలిసిందా? ఎవరైనా చెప్తే తెలిసిందా నేను చెప్పినా? ఎలా అయితే తెలిసింది కదా. సో అదైతే నిజమే, ఎలా తెలిసినా అది నిజమే కదా. నీకు ఇంట్లో పిల్లల్ని పెట్టుకొని ఇంకో దాని అవసరం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రదర్,
ఇట్లా మాట్లాడకూడదు మీరు వచ్చారు మాట్లాడారు మంచిగా మాట్లాడు ఇంట్లో పెళ్ళాన్ని పెట్టుకోవాలి పర్సనల్ పర్సనల్ నాకున్న ప్రాబ్లమ్స్కి నాకు లింక్ అయింది ఇద్దరం పరిచయం అయినాం ప్రేమించుకున్నాం ఒక అండర్స్టాండింగ్ పోతుంది ఆమె మనీ నా మనీ వేరు కాదు ఇద్దరు ఒకటే మననే ఆమె ఇచ్చింది నాకు ఆమె మనీ నా మనీ వేరు కాదు ఇద్దరు ఒకటే మననే ఆమె ఇచ్చింది నాకు కానీ ఇప్పుడు వేరే మాటలు పట్టించుకొని ఇప్పుడు అయితే పెళ్ళి లేకపోతే పెళ్ళి అంటే ఊరికేనా సరే మ్యారేజ్ అవ్వలేదా అయితే మరి ఇంకా నేను అన్నం పోస్తానే కదా నేను మళ్ళీ ఒకటే ఎలా అవుతా సరే ఇప్పుడు ఏంది నా మనీ నాకు ఇచ్చేసాయి ఎలా తీసుకున్నావు ఎంతో పంచాయతీలు ఇప్పుడు ఫ్లాట్స్ సేల్ అయిన దాకా ఇవ్వను అంటే సేల్ అవ్వదు నా మ్యారేజ్ అవుతుంది ఇంకా నేను ముసలిదాన్ని అయిపోతాను కానీ అవ్వదు సో నాకు ఇవ్వనట్టేనా నేను నీకు ఎప్పుడు ఇవ్వను అని అనలేదు ఇవ్వను అన్నట్లే ఇవ్వట్లేదు కదా అట్లా ఏమన్నా అన్నానా ఇయ్యనంటున్నావు తిట్టనపురం ఉండేవాడు అన్నట్టు మాట్లాడుతున్నాను అంతే కదా టైం పడుతుంది బ్రదర్ ఏదైనా టైంకి టైం ఉంటుంది ఏమంటున్నా ఒక ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ అమ్మిన తర్వాత సెటిల్ అయిన తర్వాత నీ మనీ నీకు ఇస్తా అని చెప్పిన మోసం చేయాలని అనుకుంటే ఈడి దాకా కూడా వచ్చేటోనే కాదు అది ఎప్పుడు అమ్ముడు టైం పడుతుంది బ్రదర్ ఏదో అదేమన్నా సంతానం ఏమన్నా కూరగాయలు ఇప్పుడు అనప్పుడు టైం పడుతుంది కొంచెం ఓపిక ఉండాలి ఆమెకి ఎన్ని రోజులు టైం ఇప్పటికి 2 years 2 సంవత్సరాలు అయిపోయింది ఎవడు ఆగుతారు ఇప్పుడు 2 years నుంచి సేల్ అవ్వలేదంటే ఎవరు నమ్ముతారు రియల్ ఎస్టేట్ ఇంకా అదర్ పర్సన్ అంటే ఓకే తనకు తెలియదు అన్ని అబద్ధాలు చెప్తున్నాను నీతో అబద్ధాలు కాదు ఉన్న జెన్యున్ చెప్తున్నా నేను ఇలా జరిగింది మరి ఎందుకు ఏంటంటే ప్రాబ్లం ఏంటి సో నీకు ఫ్యామిలీ ఉంది నా మనీ నాకు ఇచ్చేస్తే నాకు కూడా ఒక ఫ్యామిలీ ఉంది టైం పడుతుంది తొందరపడొద్దు టైం పడితే మంచి రేట్ వచ్చినప్పుడు అమ్మి మంచి రేట్ వచ్చిందాక నేను వెయిట్ చేయలేను కదా ఆమె ఏం చేస్తావు ఆమె ఇష్టం అది నాకేం అవసరము నన్ను అడిగితే నేనేం చేస్తాను కాదు చేతులు నీ ఇష్టం అన్నట్టే మాట్లాడుతున్నాను నేను అట్లా ఏం మాట్లాడట్లేదు ఇప్పటికి కూడా అంటున్నా ఆమె మనీ నేను ఇస్తాను అంటున్నా 2 సంవత్సరాల నుంచి రోజు మీరు మాట్లాడుతుర్రు ఓకే నేను కాదనట్లే ఆమెకు లేని ఒక బ్రదర్ ని సృష్టించుకొని తీసుకొచ్చింది నాకు లేని బ్రదర్ ప్రాబ్లం లో ఉన్నప్పుడు బ్రదర్ వస్తారు ఎవరికైనా ఇప్పుడు సరే అర్థమైంది ఆయన లేని బ్రదర్ నాకు అర్థమైంది ఓకేనా నువ్వు నాకు అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు నాకు అర్థమైంది లేని బ్రదర్ ని సృష్టించుకొని వచ్చి నా మీద చెప్పిస్తున్నావు కదా నేను ఏమంటున్నాను చెప్పించడం కాదు ఉన్న ప్రాబ్లం చెప్పిన సో అవును నీకు ప్రాబ్లం నాకు ఎవరు లేరు వెనక ఎవరు లేరు కాబట్టి ఆ ఉద్దేశంతో నువ్వు మంచిగా చేయగలవు నేను కూడా చెప్తున్నాను నీకు నువ్వు చేసిన తప్పు 100% నీకు కూడా తెలుసు నువ్వు కవర్ చేయకుండా కవర్ చేయాల్సిన అవసరం లేదు నా తప్పులు నువ్వు పట్టడానికి యూ డోంట్ హ్యావ్ రైట్స్ మీ బతుకి మళ్ళీ పౌరుషం ఒకటా ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్స్ లేకపోతే నేను నువ్వు నాకు మొదటి నుంచి తెలిసి ఉంటే నేను నీకు ఇచ్చేటో నా రైట్స్ ఇప్పుడు సడన్ గా వచ్చి బ్రదర్ అని చెప్తే నమ్మటం ఎవరు పిచ్చోలేరు నువ్వు నన్ను నమ్మట్లేదు కదా నీ మనీ కోసం నువ్వు వచ్చినావు కదా కొన్ని తీసుకొని వచ్చి నేను నీకు మనీ ఇస్తా టైం పడుతుంది 2 సంవత్సరాలు నేను అదే చెప్తున్నా 2 సంవత్సరాల నుంచి అదే టైం పడుతుంది ఇంకెప్పుడు ఇస్తావు మరి టైం పడుతుంది ఇంకెంత టైం పడుతుంది ఎంత టైం పడుతుంది నేను చెప్పలేను కాదు నువ్వు ఇదంతా మాట్లాడుతున్నావు అసలు పెళ్లి అయిన నీకు మీతో అవసరం ఉంది చెప్పు నీ భార్య నీ సంసారం నీకు ఉండాలి మళ్ళీ మనతో అవసరం ఉంది చెప్పు అది అట్లా నువ్వు అందరిని అనగలుగుతావా లేరా నాకు అక్కడ ప్రేమ దొరకలేదు ఒక ప్రేమ దొరికినప్పుడు హ్యాపీగా ఉండి అమ్మతో కలిసిన నేను నాకు అక్కడ ప్రేమ దొరకలేదు ఒక ప్రేమ దొరికినప్పుడు హ్యాపీగా ఉండి అమ్మతో కలిసిన నేను టంగు మరిపించి గుత్తి కోసి గుత్తికి పార్సల్ చేస్తా నా కొడక పెళ్లి చేసుకో మరి ఇప్పుడు ఆమె నమ్మట్లేదు కదా ఆమె నమ్మక వేరే వాళ్ళ మాటలు నమ్మి ఇప్పుడు ఆమె విడాకులు అంటే ఏదో అరిటాకులు కాదు ఇప్పుడు అప్పుడు కాదు నీకు అంత లేని 6 నెలలు కలిసి ఉంటుంది తర్వాత మీరు విడిపోమని ఏ లాయర్ మరీ అంతా ఇంకో 6 నెలలు పెట్టుకో సంవత్సరం పెట్టుకో నువ్వు 2 సంవత్సరాల నుంచి నువ్వు పట్టించుకుంటావు అంటే నీకు దొరికితే పిచ్చలం కొడుతున్నావు మేము మ్యూచువల్ కన్సెంట్ కాదు బ్రో మీకు తెలియదు అనుకుంటా నేను చెప్తున్నాను నేను మ్యూచువల్ కన్సెంట్ ఓలేదు ఇంకే కన్సెంట్ గొడవలు అవుతున్నాయి ఆమెకి నాకు ఒక అండర్స్టాండింగ్ తో వచ్చేటి ఇప్పటి వరకు ఆమెకి నాకు మధ్యలో గొడవలు అయినాయి ఆమె ఇయ్యను అంటుంది నేను తీసుకోవడానికి ట్రై చేస్తున్నా నా లైఫ్ కూడా ఉండాలి కదా నీ లైఫ్ బానే ఉంటుంది నీ లైఫ్ ఏమైనా ఖరాబ్ చేసిందని ఆల్రెడీ మ్యారేజ్ అయింది సో నువ్వు ఇప్పుడు నేనేం అవ్వాలి పైసలు తినడానికి సిగ్గు అనిపిస్తలేదని
అయ్యా నేను ఒక మాట చెప్తాను. ఏం ఆమెకు నాకు లవ్లు ఉన్నప్పుడు ఇచ్చింది పైసా. అవును, లవ్లు ఇచ్చినప్పుడు గొడవ వాడి తీసుకున్నాను అమౌంట్ నీ దగ్గర నుంచి. కాదు నువ్వు జెన్యూన్ అనుకొని ఇచ్చినా, నీకు మ్యారేజ్ కానప్పుడు ఇప్పుడు కాదంటున్నా మ్యారేజ్ అయింది, నేను అన్నం కోసమే. అనిపిస్తుంది లవడలు జెన్యూన్ ఏదో. నువ్వు మ్యారేజ్ అయిందని ఫస్ట్ మాటలు జాగ్రత్త మాట్లాడు, అర్థమైందా? మాటలు జాగ్రత్త మాట్లాడు, అర్థమైందా? అరవటం ఆపకపోతే ఎరగొడతాను. గొడవ వద్దు, ప్రాబ్లం మాటలు జాగ్రత్త, గొడవ అని మాట్లాడకు. కాదు ఏం చేసేది అంటున్నా. నువ్వు చేసే పని తీసుకొని వచ్చి పెద్ద ఏమో పెద్ద ఎవరిలో కాదు అలా మెస్సీగా మాట్లాడకండి. నీకేంది బాధేంది మరి? ఏ పైసలు వాళ్ళకి నీకేం రోగం మరి? ఇప్పుడు ఎందుకు మీదకి వస్తున్నావు? కొడతావా? నువ్వు కొడతావా? లేకపోతే నువ్వు కొడతావు అంటున్నా. నువ్వు వస్తున్నావు మీదికి. ఎవడు వస్తాడు? పైసలు ఇమ్మంటున్నా అంతే. పైసలు ఇవ్వడానికి టైం పడుతుంది అంతే. ఎంత టైం పడుతుంది? ఇంకా ఎంత టైం పడుతుంది అంటే నేను చెప్పలేను. మారువా అది కాదు, మనీ ఎప్పుడు ఇస్తారో చెప్పండి. ఎప్పుడు ఇస్తావు చెప్పు. అంతేగా నాకు ఒక ఫైనల్ టైం డిస్కషన్. టైం లేదు నాకు, ఇప్పుడు ఫైనల్ అవ్వాలి. నాకు ఒక టైం ఇచ్చి. నా చెల్లెరా పోయి అది అరే కురే మంచిగా మాట అర్థమైందా? కొడతావు కొడతావు అంటున్నాను. అరే అని ఎవరు అంటున్నావు? నిన్నే అంటున్నా మరి. చేసిన బద్మాష్ లెక్కలు ఏమన్నా ఇంకా మళ్ళీ అడుగుతున్నా మీరికి మాట్లాడతావు. నువ్వు అరే అన్నావు అనుకో, నేను కొడతా అరే అని చెప్తున్నా. కొట్టు నువ్వు కొట్టు అంటున్నా. అరే కాదు డైరెక్ట్ ఇచ్చుకుంటా మరి. ఏం ఇచ్చుకోవద్దు కొట్టు. ఇచ్చుకుంటే ఎన్నో పడతావు. నాకు అనిపించింది అనుకో అడ్డం ఎవడొచ్చినా కొట్టు అంటున్నా. చూద్దాం నీకు మొగన్ అనుకుంటా. అట్లా అన్ని పిచ్చి పిచ్చి లెక్కలు చేస్తా. ప్రూవ్ చేయాలా మొగన్నాని? మరి ఇవన్నీ పాలతు లెక్కలు ఎందుకు అంటే నేను అది కాదన్నా, ఫైనల్ గా అది అంత అనవసరం. ఇప్పుడు అవన్నీ మాట్లాడుకోవద్దు. ఫైనల్ గా మనీ ఎప్పుడు ఇస్తున్నాడో అడగండి అంతే. ఇంకా నేను నిన్న అడిగినా అదే మనీ టైం పడుతుంది అని టైం చెప్పి పెట్టడం అవసరం లేదు, నాకు కావాలి. టైం పడుతుంది. నాకు కావాలి. ఎంత టైం పడుతుంది అంటే ఇంకో 1 year వరకు రావచ్చు. 1 year అంటే నేనేం చేయాలి? అప్పటిదాకా నేను ఖాళీగానే కూర్చోవాలా? నేను తమ్ముడు అవుతా? తమ్ముడు పోయినాక సరే ఒక పని చేయి. అమ్ముడు ఆమె పేరు మీద రాసిచ్చాది. అదే పని చేస్తే ఇంకా అయిపోతుంది పేరు కదా. మీద ఏం రాసియాలి? ల్యాండ్ నా నేమ్ పైన రాయు. ఎందుకు రాసియాలి? ఎందుకు మనీ నువ్వు ఎట్లా అంటారు కదా. అది బయట అమ్ముకుంటే ఇప్పుడు ఈమెకి ఇచ్చే అమౌంట్ దానికి ఈక్వల్ కాదు ఇవ్వడానికి. ఈక్వల్ కానప్పుడు మనీ ఇచ్చేసాయి. అమ్ముకుంటే నాకు ఇంకెక్కువ ₹1 ఎక్కువ వస్తుంది కాబట్టి అది తీసుకుని ఆమెకి ఇచ్చేస్తాను నేను. నువ్వు అప్పటిదాకా ఆమె సంఖ్య నాకాలా? నాలుగైదు తెలవాలి ఎన్నో కొంచెం మాటలు మర్యాద మాట్లాడేది? మాట్లాడేటట్టు మాట్లాడండి. మరి ఇంత వైరల్ అవ్వద్దు మాటలు. కాదు నువ్వు గడ్డ మీద నేను మాటలు మాట్లాడుతున్నావు. నీకు నీ సీన్ అర్థమైపోతుంది. నువ్వు గడ్డ మీద ఏం పిక్తారు అన్నట్టు మాట్లాడుతున్నావు. ఒకసారి అర్థం చేసుకోండి, మీకు మ్యారేజ్ అయ్యింది, విడాకులు అవ్వట్లేవు, సో ఫ్యామిలీతో హ్యాపీగా ఉండండి. నా మనీ ఇచ్చేసాను. నువ్వు ఇయ్యానంటున్నా. నువ్వు ఎందుకు అంత తీసుకున్నావు వీడా? నాకు అర్థమవుతలేదు. మాట్లాడదాం రమ్మని ఇంకొకరిని తీసుకొచ్చి గొడవ పెడుతున్నావు నువ్వు వీడా? టైం పెట్టి 2 years ఆగినా 2 years వరకు ఎవరికైనా డిస్కషన్ 2 చేసిన years ఆగినప్పుడు ఒక 1 year ఆగొచ్చు కదా. ఆగలేను కదా, నాకు టైం లేదు కదా. మ్యారేజ్ అయ్యింది కాదు అమ్మాయి లేడు, ఎవరేం అడిగేట్టు లేడు అనేది నువ్వు అనుకుంటావు కదా, అంతేగా? నేను అట్లా అనుకున్నట్టు అయితే ఇక్కడికి వచ్చేటనే కాదు. ఎందుకు వస్తున్నావు మరి? ఎందుకు వచ్చినట్టే ఆమె గురించి నాకు తెలుసు కాబట్టి నాకు ఇద్దామని. అదే ఆమె ఏ చెప్పినా గుడ్డిగా నమ్ముతుంది కాబట్టి, ఏ చెప్పినా నడుస్తుంది కాబట్టి నేను వచ్చినా కాబట్టి, అంతే కదా. ఇవన్నీ కాబట్టి మాకు తెలుసు. అదంతా ఫైనల్, అదేం లేదు. మనీ ఎప్పుడు ఇస్తావు అది కావాలి, లేకుంటే ల్యాండ్ నీ భార్య ఒకసారి ఫోన్ చేయి. నిజంగా నువ్వు కేసు పెట్టినావా లేదా? నా భార్య అవసరం లేదు ఇక్కడ. ఆమె ఉంది ఇప్పుడు. ఆమె అవసరం నీకు. ఆమె నీతో మాట్లాడు ఉన్న నీకు ఇష్టపడుతుంది, నువ్వే ఇష్టపడతలే అంటున్నా. అది నిజమా కదా నేను తెలుసుకోవాలిగా. గొడవలునే నువ్వే మాట్లాడు మరి. నేను తెలుసు మాటలు లేవు. తెలుసు మాటలు లేవు. మాటలు లేనప్పుడు ఎందుకు విడాకులు అందుకే తీసుకుంటున్నాం కదా. ఆమె తీసుకోవాలంటున్నావు కదా. నువ్వు నాటకాలు చేస్తే ఆమెకి ఇష్టం లేదంటున్నావు కదా. ఇష్టం ఇష్టం లేనప్పుడు మాట్లాడు. ఆమెకి ఇష్టం ఉందంటున్నావు. నీ మీద ఇష్టం ఉన్నప్పుడు మరి ఇష్టం తోటి మాట్లాడతాయి. ఏంటి లొల్లి? నాకు నా మనీ ఎప్పుడు ఇస్తావు? టైం పడుతుంది. టైం కాదు, ల్యాండ్ నా పేరు పైన రాయు. నేను అసలు నీ జోలికి రాను, నీ కాంటాక్ట్ కూడా అవ్వను. నాకు అసలు అనవసరం. ఇంకా ఒక్కొక్కసారి ఏంటి అంటే మీకు మ్యారేజ్ అయిందని తెలిసినప్పటి నుంచే నేను అన్నం పర్సన్ అయిపోయినా. సో నాకు సంబంధం లేదు. నా మనీ నాకు ఇచ్చేయండి. నా మనీ ఇచ్చేసాక అసలు అవసరం కదా. నేను ఆల్రెడీ సంబంధం అంటే ఆల్రెడీ నాకు ఎవరు లేరు. అదే విషయం నీకు కూడా తెలుసు. ఇప్పటికే చాలా మాటలు పొడగొట్టుకున్నావు. బ్రదర్ అని అవుతున్నావు. ఇప్పటివరకు లేకపోతే ఉంటే అవుతుండే. ఏమైతుండే? మాట్లాడు, మంచిగా మాట్లాడు. మంచిగానే మాట్లాడుతున్నావు. మాట్లాడుతున్నావు చాలా సహనంతో మాట్లాడుతూ అంటున్నాను.
లో క్యారెక్టర్ అనుకుంటున్నావా? ఏ క్యారెక్టర్ క్యారెక్టర్ తెలుస్తుంది నీ గురించి క్యారెక్టర్ ఇప్పుడు గురించి డిస్కషన్ కాదు, మనీ మనీ గురించి క్యారెక్టర్ discussion. చూడగానే మనీ అర్థమవుతుంది. ఇస్తా బ్రో, నేను ఎప్పుడు కూడా ఇస్తావు బ్రో? ఇస్తా ఎప్పుడు ఇస్తా. ఇస్తావు? పడుతుంది. ఎంత టైం ఇట్లా పడుతుంది? మీదకి వచ్చి అది ఇది అంటే నా రా, దగ్గర ఎన్ని- లేవు. ఎంత టైం ఇట్లా పడుతుంది? మీదకి వచ్చి అది ఇది అంటే నా రా, దగ్గర లేవు. 8 లక్షల మటుకు జాగా రాసిచ్చాయి. ఎంత వస్తుంది అంత? 100 గదలే, 50 నీ గదలే? జాగా రాసియా, నీ జాగా రాసియా, నీకు గోరోజనం బాగా పెరిగిపోయిందిరా. ఎందుకు రాసియావు? రాసియా. రాసి ఇవ్వవు, మనీ ఇవ్వవు, మరి ఇప్పుడు ఏం చేయాలి? అది అమ్ముతే వస్తేనే కదా అమౌంట్ ఇక్కడ సెటిల్ చేసి సరే నేను కొంటాపా. ఎంత చెప్పి నేను కొంటా. కొంటావా? కొంటాంటారా? నేను కొంటాపా. కొను, నేను వద్దంటున్నాను కొను. సరే కొన్నాను, నా మనీ. అది తీసి చూపెట్టు. 30 లక్షలు అది ఆ? ముందే చెప్తున్నా, మళ్ళీ అడిగిన నీకు హైదరాబాద్ ఉందా ప్లాట్ లేకపోతే ఇక్కడ ఉందా? అది ఇప్పుడు ఉన్న మినిమం బడ్జెట్ చెప్తున్నాను నేను, ఎక్కువ కూడా ఎన్ని చెప్తున్నాను. గదాలు అది? 500 కదా 500 కదా, 30 లక్షలు. అది హైదరాబాద్ ఉంది జాగ్రత్త. హైదరాబాద్లో లేదు. హైదరాబాద్ అయితే 30 కోట్లు చెప్తాను. అదే అంటున్నాను. ఆ జమీన్ ఆత్మ పరకు చెప్తాను. కావాలంటే చూసుకో కనుక్కో. కనుక్కుంటేనే తెలిసింది అంటున్నాడు. 15 లక్షలు 16 లక్షల కంటే ఎక్కువ ఎవడు పెడతాడు. ఎందుకు మొత్తం వాటి పట్ల చెప్తావు? 30 లక్షలు కొంటావా? కొను. కొంటా అని నీకు కూడా తెలుసు. నీకు అది ఉంటా అని చెప్పినావు కదా. నేను కొంటానే అంటున్నా. మరి కరెక్ట్గా 30 లక్షలు చెప్తున్నా. పెడుతున్నావు. నీకు ఇప్పుడు ఆ జమీన్ ఆస్మా పరకు చెప్తే కొండకు క్వశ్చన్ కానీ చెప్తున్నావు నువ్వు లెక్కలు. ఆడ ఉన్నది అన్నిటికీ నువ్వే ఆడ ఉన్నది రేటు అంటే 16 లక్షలు. ఇది నార్మల్ గా తక్కువ చేసి నీ చేతిలో నీకు పెడితే నువ్వు ఈయన బెనిఫిట్ అయ్యి ఆ పైసలు నువ్వు నాకు తీసుకుంటావు. నీ రూపాయి వద్దురా. అలా ఏం కాదు, నా మనీ నాకు ఇచ్చేయి మరి కదా. తక్కువ- ల్యాండ్ తక్కువ కాదు, ఉంటా అని ల్యాండ్ చూస్తున్నాడు. విషయం కాదు, ఏం నాకు కాదు, 16 మనీ లక్షల కంటే ఇచ్చేసేయ్. ఎక్కువ లేదు నాకు తెలుసు. నేను అన్ని అనుకున్నాకలే నేను ఇది అవుతున్నా. అవులా నేను ఇయ్యా. నేను ఇయ్య 16 లక్షలకి ఇయ్య. ఇప్పుడు నా జాగా నా ఇష్టం, నేనెంత కమ్ముకొని నువ్వు డిసైడ్ నా పైసలు నాకు ఇచ్చే వరదం. నా పైసలు నాకు వరదం నీ పైసలు ఎక్కడి మధ్యలో నీ నా పైసలు చెల్లె అవి. నాయే. ఆమెది నువ్వు ఆమె ఇచ్చినావా? ఆమెకు వరదం మరి. నువ్వు ఇచ్చినావా? నేనే ఇచ్చిన. ఆమె చెప్పి మాట్లాడుతున్నావు, నువ్వు ఇచ్చినావా? నేనే ఇచ్చిన పో. నువ్వు నాకు డైరెక్ట్ ఇచ్చినావా? నేను డైరెక్ట్ ఆమెకి ఇచ్చిన. ఆమె నీకు డైరెక్ట్ ఆమె నడుకో నువ్వు. ఆమె ఆమె నడుకో. ఆమెకి ఏం కావాలి అని డైరెక్ట్. అంటావు. నన్ను అడిగినావు అంటే నువ్వు నన్ను అడుగు, నేను చెప్తా నీకు సరే, సమాధానం. నాకు మనీ కావాలి, నేనే అడుగుతున్నా నీ కదా, నాకు brother- మనీ కావాలి. brother సరే, ల్యాండ్ మా అన్న తీసుకొచ్చుకుంటా. కొంటాడంట, ల్యాండ్ అమ్మాయి ల్యాండ్ పక్క పైసలు గురించి మాట్లాడి పైసలు ఇవ్వరు అవి. ల్యాండ్ ఇచ్చేసాయి, నేను మనీ ఏం నాకు చెప్తున్నా ఇచ్చేసాయి. క్లియర్ గా చెప్తున్నా, మీకు అర్థం అవుతుందో లేదో నాకు తెలియదు. నాకు ఏం నేను ఏం అర్థం చెప్తున్నా, సేల్ చేసి ఇస్తా. సేల్ నేను 1 ఇయర్ టైం చేసుకుంటా. పడుతుంది. ఎందుకు అంత అవుతున్నావు? పడుతుంది. నేను కొంటా అంటారు కదా. పోను 30 లక్షలు చెప్తున్నా కదా. 30 లక్షలు లేని జాగా నువ్వు 30 లక్షలు అంటే బఫుల్ లెక్క అవుతుందా? నా జాగా నా ఇష్టం. నీ జాగా నీ ఫైనల్ గా ఇష్టం. మనీ రేట్ లేదు. ఇస్తావా, రేట్ ఇయ్యవా? లేదు. ఏదో ఒకటి చెప్పు ఇంకా. రెంట్కి వేస్తున్నావు కొండలాగుదాము. అది కాదు కాదు నీకు కూడా తెలుసు. 30 లక్షలు నువ్వు అది పడేస్తే- మీకు అర్థమైతే నేనేం చేయాలా? నీకు అర్థం కాదు. అట్లా సీన్ మీకు ఎట్లా ఉందా? అర్థమైంది. నువ్వు చేసే సీనే అది ఉంది బాబు. అర్థమవుతుందా? 16 లక్షలు దాన్ని తీసుకో, 30 లక్షలు అంటావు, 40 లక్షలు అంటావు. నీ ఇష్టపూర్తి మాట్లాడితే అయితే లెక్క కాదు కదా. వాళ్ళు లేదు సంవత్సరం తర్వాత అమ్ముతావు. పైసలు పడితే కూడా లేదంటావు. అంటే బఫుల్ లెక్క కనిపిస్తుంది నీకు. బ్రదర్ మీరు ఏమన్నా చేసుకోరు. నేను చెప్పేది ఒకటే, ఏం నాకు చెప్తావు? 1 ఇయర్ తర్వాత అక్కడ భూమి అవుతుంది ల్యాండ్, అప్పుడు అమ్మితే నాకు డబల్ రేట్ వస్తుంది. మీరు అన్నది నేను చెప్తా, ఓకే మీరు అన్నది 15-16 లక్షలు అంటారు కదా, కరెక్టే, వాస్తవమే. నేను ఎందుకు అమ్మను అంటే ఇంకో 1 ఇయర్ వరకు అక్కడ రింగ్ రోడ్ పడుతుంది, అది సేల్ అయిన తర్వాత నాకు డబల్ వస్తుంది రేట్. మరి అప్పటిదాకా మెయిన్ పరిస్థితి. మరి మీకు ఇంట్రెస్ట్ ఇప్పటిదాకా ఇచ్చిన కట్టిన ఇంట్రెస్ట్ లేదు. మొత్తం కట్టిస్తా అప్పుడు, అప్పటిదాకా ఇచ్చేదాకా ఏం చేయాలి? మేము బెయ్యి అని అడగదు కదా. లేదు అప్పటిదాకా నెలకి ఇస్తాం మరి ఇంట్రెస్ట్. నేను ఎందుకు ఇస్తాను నన్ను కాదన్నాక నేను అవసరమే లేదురా బాబు. పైసలు పడే అంతే ఉంటుంది. ఇంకొకటి మాట లేదు. నేను ఒకటే చెప్తున్నా, పైసలు ఇప్పుడు నా దగ్గర లేవు. 1 ఇయర్ తర్వాత అది డెవలప్ అయిన తర్వాత అమ్మేసి ఆమెకు సెటిల్ చేస్తా. మీరు ఎవరికైనా చెప్పుకోరు. ఎవరికో ఎప్పుడు కాదు. ఆగు, ఎందుకు అడుగుతావు? నీకు అనిపిస్తుందా? మేము పోదాం, మీ ఊరే పోదాం, మీ రియల్ ఎస్టేట్లో అడుగుదాం. రియల్ ఎస్టేట్ చేస్తారు కదా, నీళ్ళకి పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళని అడుగుదాం. ఎంఆర్ఓ సార్ వెంకటేశ్వర అడిగినా నేను అమ్మను. 1 ఇయర్ తర్వాత డెవలప్ అయిన ఎంఆర్ఓ వెంకటేశ్వర ఉండగా, వెంకటేశ్వర నాకు తెలుసు. ఆయనతోనే మాట్లాడదాం. ఆడ ఏం రేట్ ఉందో ఏం తెలుసు. ఒక పని చేయి, అంత మీరు మట్టుకు పోయి అనుకోరి, నాకు నేను అవసరం ఏం లేదు. చెప్తున్నా బ్రో, అంత మట్టుకు ఆమెకు రాసి ఇచ్చేయి. ఆమె అట్ట రాసివు. 1 ఇయర్ తర్వాత రాసిస్తా. నువ్వు కాదు, నువ్వు 4 లక్షలు ఎందుకు మరి ఎందుకు మాట్లాడుతున్నావు? 4 లక్షలు ఉన్నప్పుడు తీసుకో, ఆమె దగ్గర 2 లక్షలు తీసుకో, మంచిగా పెట్టుకో, అన్ని చేసి ఇంట్రెస్ట్ కట్టిస్తా అంటున్నావు కదా. ఏం ఇంట్రెస్ట్ కట్టిస్తా అంటున్నావు? ఇప్పటిదాకా లేని ఇంట్రెస్ట్ కట్టిస్తావా? ఎటు పోతావు? అంతా రికార్డ్ అవుతుంది. ఎటు పోతావు? అంతా రికార్డ్ అవుతుంది. ఏం కొడతావు. నువ్వు ఇట్లా పిచ్చి చేస్తావు కానీ రికార్డ్ చేసి పెడుతున్నాను. అంతా గొడవ అవసరం లేదు. సో రికార్డా? పోలీస్ స్టేషన్ పెడుతుంది నేను. రికార్డా? రికార్డ్ రికార్డే. నువ్వు చేస్తున్నావు, నాకు తెలియదు. అన్ని రికార్డే. నువ్వు 2 సంవత్సరాల నుంచి నన్ను ఆట ఆడిస్తున్నావు. మరి నాకు తెలియదు ఈ అన్న ప్రిపేర్ చేసినట్టు. నేను జస్ట్ అడుగుదామనే అనుకున్నా. నీకు అంతా తెలిసింది. తెలియదు, ప్లాన్ just చేసి అన్నా. తెలిస్తే ఏంది అంటారు? సరే ఇప్పుడు నేనేమంటున్నా, తెలిస్తే ఏంది? రికార్డ్ చేసుకో. సరే నేనేం భయపడటం నేను కాదు. భయపడటం సరే అయినా అయితే కూడా నేనేంది ఈ అమ్మాయికి అయితే నేను మోసం చేస్తూనే కాదు. ఆ. ఇప్పుడు ఆ అమ్మాయికి ఏంది, ఇప్పుడు ల్యాండ్ అనేది కావాలి అమ్మాయికి. ల్యాండ్ ఆమె పేరు మీద రాయాలి అంతేగా. అంతే, మనీ అన్నా ల్యాండ్ అన్నా. నువ్వు పైసలు ఇస్తే పైసలు ఇయ్యి. లేదు కాదంటే ఈ పని చెయ్యి. ల్యాండ్ అన్నా నీ మీద నమ్మకం లేదు. ఫుల్లా చెప్తున్నా. ఇప్పుడే కావాలి అది కూడా. నువ్వు జస్ట్ సెకండ్ కూడా లేదంటే నేను పోలీస్ స్టేషన్లో పెడతాం, వాళ్ళ పంచాయతీ చెప్తాం. 250 గజాలు నీ పేరు మీద రాస్తా, సంతోషంగా ఉండు.
బస్సు మంచిగా హ్యాపీగా 250 గజాలు నీ పేరు మీద రాస్తా, సంతోషంగా ఉండు, బస్సు మంచిగా హ్యాపీగా. ఓకే డన్. అనగా కాదు ఎప్పుడు రాస్తావు ఏం రాదు ఇప్పుడే ఈడ ఉన్నాయా? టైం పడుతుంది కదా. పోదాం మరి, అది పరిస్థితులు ఉన్నప్ప పోదాం, ఇప్పుడే పోదామా? మరి నీ దగ్గర పైసలు తీసుకొని ఆయన జాగా మీద పెట్టిండు. నీకు అర్థమవుతుంది 4 లక్షల రూపాయలు 8 లక్షలు తీసుకొని జాగా మీద పెట్టిండు. ఇప్పుడు నీ పైసలు ఇవ్వనీకి నీకేదో ఆయన మొత్తం అదే నాకు తెలియక మోతబారి ఏం లేదు, మోసం ఏం లేదు. ఇప్పుడు రాసి ఇస్తా అంటున్నావు కదా, రాసి మరి నేను అదే కదా వెయిట్ చెప్తున్నా చేస్తాను. కదా. రికార్డ్ అవుతుంది కదా, రాసుకో. నేను ఇక్కడ అవుతుంది రికార్డ్ ఎక్కడైనా పెట్టుకో. ఎప్పుడు నీకు ఓకే నంబర్ 250 గజాలు. ఓకే. నీకు ఎట్లా తెలుసు సచిన పెళ్ళికి వచ్చిందే కట్టమన్నట్టు నీకు కదా. ఇక పోయేది పోయింది కానీ ఇచ్చా పెట్టి మంచిగానే ఇస్తున్నా నేను. 250 గజాలంటే ల్యాండా లేకుంటే మనీయా? పైసలు తీసుకొని పోనీ నువ్వు ఆమెకే పెట్టుడు ఏంది నాకు అర్థమవుతలేదు. నువ్వు 250 రూపాయలు బెనిఫిట్లు ఉన్నాయి ఇప్పుడు. ఇంకా 2-3 లక్షలు ఎక్కువనే ఉన్నాయి ఇప్పుడు ఆ ల్యాండ్ అమ్ముకుంటే. ఎలా ఇస్తున్నావు అర్థమవుతుంది కానీ ఫస్ట్ మాటలు కాదు. ఇవ్వు. ఇప్పుడు పోదాం లాయతానికి పోయి మాట్లాడుకో, రాపించుకో. ఇప్పుడే పోదామా? ఇప్పుడే పోదాం అంటున్నావు. సరే రాపించుకో. మళ్ళీ తెల్లారి నువ్వు ఆర్చి చేసావు అనుకో, సరిగా వచ్చి మీ ఇంటికాడ కూర్చోవు. పోలీసులు అయితే ఫుల్లా చెప్తున్నాను. అదంతా కాదు, లాయర్ దగ్గర పోయి ఫస్ట్ రాపించుకుందాం, తర్వాతకైనా తన ఎటు పోతే మనకేంటి. చూసారు కదా వ్యూవర్స్, ఇవాళ పరిస్థితి. అందుకే మళ్ళీ చెప్తున్నాను, పదే చెప్పేది ఏంటంటే ఏదైనా సరే గుడ్డిగా నమ్మకండి. ధనం కానీ, మానం కానీ, శీలం కానీ, ఇంకా ఏదైనా సరే ఒక్కసారి మన చేతిలోకి దాటింది అనుకో, రావడానికి నానా సంకలం నాకాల్సి వస్తుంది. ఇప్పుడు చూసినాగా కింద పెడితే మీద పెడితే కింద పెట్టేసిండు. ఇక మ్యారేజ్ చేసుకుంటా అన్నాడు. మరి ఈమె మిస్టేక్ లేదని కాదు, ఈమె తెలివి తక్కువతనంతో, ఆయన అతి తెలివితోని ఈ సంఘటన జరిగింది. దీని అందుకే ఎట్లా సాదాసీదా చేయాలని చెప్పి ఉద్దేశంతో ఒక లాయర్ని లీగల్గా మాట్లాడి దీన్ని చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఏదైనా ఉంటే మీకు అప్డేట్ అనేది ఇన్స్టాల్ ఇస్తాం వ్యూవర్స్. అదేవిధంగా మన వీడియోని మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట పటపట కొట్టేసండి. ఇట్లాంటికి మాత్రం మళ్ళీ చెప్తున్నా, పదే చెప్పేది ఏంటంటే గుడ్డిగా మాత్రం దేన్ని నమ్మకండి. ఎలాంటి సందర్భాల్లో కూడా గుడ్డిగా నమ్మకండి. ఒక వ్యక్తిని ఎలాంటి సందర్భాల్లో కూడా గుడ్డిగా నమ్మకండి. ప్లీజ్ చెప్తున్నాం, హానబుల్గా రిక్వెస్ట్ చేస్తున్నాం. బాయ్. ఇన్ని రోజులు మేము కష్టపడి వీడియోస్ చేసినాం. మీరు ఇచ్చిన టాస్కులని మేము ఎంతో రిస్క్ తీసుకొని చేసిన కొన్ని టాస్కులని ఇంకా రిస్క్ తీసుకొని మేము ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నాం. మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇది. మీకు తోచిన సహాయం 10 రూపాయలు ఇస్తారా, 100 రూపాయలు ఇస్తారా, 50 రూపాయలు ఇస్తారా, మీకు ఒక ఛాయ్ డబ్బులు, ఒక సిగరెట్ డబ్బులు, ఎంత ఉంటే అంత, 1000 రూపాయలు ఇస్తారా, మీ ఇష్టం. బట్ అందరు ఇచ్చిరనుకో, మా దగ్గర ఉన్న సేవింగ్స్ అమౌంట్తోని ఈ అమౌంట్తో కలిపేసి ఒక మంచి సినిమా తీస్తాం. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తాను, ఎందుకంటే నేను ఇంత పర్సనల్గా హార్ట్ఫుల్గా ఎప్పుడు అడగలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం అడుగుతుంది. ఎందుకంటే ఒక మంచి కంటెంట్ బయట పడాలంటే కంపల్సరీ మీ హెల్ప్ కావాలి. ఇప్పటిదాకా ఏ హెల్ప్ అడగలేదు, ఎందుకంటే మనకున్న సర్కిల్లో మనం అట్లా సెట్ చేసేసుకుని అయిపోయింది. ఇప్పుడు హానబుల్గా అడుగుతుంది ఏంటంటే ఈ కంటెంట్ బయట పడాలంటే కంపల్సరీ మా బడ్జెట్కి సరిపోదు, ఇంకా కొంత అమౌంట్ రిక్వైర్మెంట్ ఉంది. కాబట్టి మీ ఇష్టం ఉన్నంత ఇచ్చేయండి. ఎక్కువ ఫోర్స్ చేస్తాం, ఎక్కువ ఇవ్వమని అడుగుతారు. ఇక స్క్రీన్ మీద నంబర్ ఉంది కదా, దాని గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ ఎంత అంతా పంపించండి ప్లీజ్. కనీసం లాస్ట్కు 1 రూపాయని పంపించండి. మరీ ఎంత ఎందుకు చెప్తానంటే ఇది మీ సినిమా, మనందరి సినిమా. ఈ సినిమా తెర మీద కావాలంటే మనందరి చేతులు కలవాలి ప్లీజ్.